అందరికీ నమస్కారం. సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ. మా నెహ్రూ గొప్పోడంటే కాదు, మా మోడీ గొప్పోడు అంటూ ఫైట్ చేసుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరూ భారతదేశానికి ఏం చేశారో నేను చెప్తా. ఎవరు గొప్పో మీరు చెప్పండి. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే జవహర్లాల్ నెహ్రూ, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ కూడా భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నాయకులు. వారిని పోల్చటం అంటే రెండు వేరు కాలాల్ని పోల్చటమే. అయినప్పటికీ ఒక ఆసక్తికర కోణంలో ఈ పోలికను చూడొచ్చు. స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ భారతదేశం తొలి సాధారణ ఎన్నికలు 1951, 52లో జరిగాయి. అందువల్ల ప్రజల ప్రత్యక్ష తీర్పుతో ప్రారంభమైన నాయకత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే 1952 నుంచి 1964 వరకు నెహ్రూ నాయకత్వాన్ని, అదేవిధంగా 2014 నుంచి 2026 వరకు మోదీ నాయకత్వాన్ని పరిశీలించటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ 12 సంవత్సరాల ప్రయాణాలు భారతదేశం ఎలా మారిందో అర్థం చేసుకునే అవకాశాన్ని మనందరికీ ఇస్తాయి. 1952లో నెహ్రూ ముందున్న భారతదేశం పూర్తిగా భిన్నమైంది. దేశం కొత్తగా స్వాతంత్రం పొందింది. ప్రజాస్వామ్యం ఇంకా పరీక్ష దశలోనే ఉంది. పేదరికం విపరీతంగా ఉంది. అక్షరాస్యత తక్కువ. పరిశ్రమలు పరిమితంగా ఉన్నాయి. దేశం నిలబడుతుందా లేదా అనే సందేహాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి సమయంలో నెహ్రూ దేశ నిర్మాణంపై దృష్టి పెట్టారు. దాని తర్వాత కాలంలో ఆయన ఐఐటీలు, ఎయిమ్స్, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, భారీ ఆనకట్టలు, ఉక్కు కర్మాగారాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత విద్యా వ్యవస్థలకు నెహ్రూ గారు పునాదులేశారు. ఎన్నికల వ్యవస్థ, పార్లమెంటరీ సాంప్రదాయాలు, స్వతంత్ర సంస్థలు నిలదొక్కునే వాతావరణాన్ని ఆయన కల్పించారు. శాస్త్రీయ దృక్పథం కలిగిన ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలని చెప్పి ఆయన కలలు కన్నారు. నెహ్రూ గురించి మాట్లాడేటప్పుడు ఆయన మేధావితనాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. ప్రపంచ చరిత్ర, సాహిత్యం, శాస్త్రం, రాజకీయాలపై ఆయనకు విస్తృత అవగాహన ఉండేది. రచయితగా, ఆలోచనాపరుడుగా, పార్లమెంటేరియన్గా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ వంటి రచనలు నేటికి చదవబడుతున్నాయి. దేశ నిర్మాణానికి ఆలోచనల పునాది అవసరమని చెప్పి నెహ్రూ గారు నమ్మారు. మరోవైపు 2014లో మోడీ బాధ్యతలు చేపట్టే సమయానికి భారతదేశం పూర్తిగా వేరే దశలో ఉంది. దేశం ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రైవేటు రంగం బలపడింది. మధ్యతరగతి విస్తరించింది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు ప్రపంచీకరణ జీవన విధానాన్ని మార్చేశాయి. సవాళ్లు కూడా మారాయి. అందుకే మోదీ పాలనలో మౌలిక వసతులు, డిజిటల్ సేవలు, అంతర్జాతీయ ప్రతిష్ట, వేగవంతమైన అమలు వంటి అంశాలు ప్రధానంగా కనిపించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వే హైవేలు, విమానాశ్రయాలు, రైల్వే ఆధునీకరణ, వందే భారత్ రైళ్లు, డిజిటల్ ప్రభుత్వ సేవలు ఈ కాలంలో వేగంగా విస్తరించాయి. G20 అధ్యక్షత, అదేవిధంగా అంతరిక్ష రంగంలో పురోగతి, తయారీ రంగానికి ప్రోత్సాహం వంటి అంశాలు కూడా ఈ కాలంలో చోటు చేసుకున్నాయి. ఇంకా మనం చూసినట్టయితే నెహ్రూ కాలంలో ఒక ఐఐటి నిర్మించటం గొప్ప విషయం. ఎందుకంటే అప్పట్లో దేశానికి సాంకేతిక నిపుణులు అవసరం. మోదీ కాలంలో కోట్లాది మంది ప్రతిరోజు యూపీఐ ద్వారా లావాదేవీలు చేయటం గొప్ప విషయం. ఎందుకంటే నేటి అవసరం డిజిటల్ కనెక్టివిటీ. నెహ్రూ కాలంలో భారీ ఆనకట్టలు ఆధునిక భారతదేశ దేవాలయాలుగా భావించబడ్డాయి. మోదీ కాలంలో డిజిటల్ నెట్వర్క్లు, డేటా మౌలిక వసతులు, ఎక్స్ప్రెస్ హైవేలు అభివృద్ధి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇంకా చూస్తే విదేశాంగ విధానంలో కూడా ఇద్దరి కాలాలు వేరు.
నెహ్రూ కాలంలో శీతల యుద్ధం ప్రధాన సవాలు, అలీన విధానం ద్వారా భారతదేశానికి స్వతంత్ర స్థానాన్ని కల్పించాలని ఆయన ప్రయత్నించారు. మోదీ కాలంలో ప్రపంచం బహుళ ధృవాలుగా మారుతోంది. అమెరికా, యూరప్, రష్యా, మధ్యప్రాచ్యం, ఇండో పసిఫిక్ దేశాలతో సమతౌల్య సంబంధాలను కొనసాగించే విధానం ఇప్పుడు కనిపిస్తోంది. ఇంకా భారతదేశంలో రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని వ్యక్తికి కూడా కొన్ని ప్రధానమంత్రుల పేర్లు మాత్రం వెంటనే గుర్తొస్తాయి. స్వాతంత్రోద్యమ అనంతరం భారతదేశానికి నెహ్రూ ఒక ప్రతీకగా నిలిచారు. ఇందిరాగాంధీ తన దృఢమైన నాయకత్వంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజీవ్ గాంధీ యువ భారత ఆశయాలకు ఆయన ప్రతినిధిగా నిలిచారు. ఆర్థిక సంస్కరణల యుగానికి పివి నరసింహారావు నాయకుడిగా గుర్తింపు పొందాడు. అదేవిధంగా నేటి తరంలో నరేంద్ర మోడీ కూడా దేశవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన నాయకుల్లో ఒకరుగా నిలిచారు. ఆయనకు మద్దతు ఇచ్చేవారు కూడా ఉన్నారు, విమర్శించేవారు కూడా ఉన్నారు. కానీ ఆయన గురించి తెలియని భారతీయుడు మాత్రం చాలా అరుదు. రాజకీయంగా ఆయనను సమర్థించిన, వ్యతిరేకించిన గత దశాబ్దంలో భారత రాజకీయాలపై ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. జనాభా పరంగా కూడా ఈ రెండు కాలాల మధ్య భారీ తేడా ఉంది. నెహ్రూ నాయకత్వం వహించిన భారతదేశం సుమారు 40 కోట్ల జనాభా కలిగిన దేశం. మోదీ నాయకత్వం వహించిన భారతదేశం 140 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం. పరిమాణం, అవసరాలు, అంచనాలు అన్నీ కూడా మారిపోయాయి ఇప్పుడు. అందుకే ఈ ఇద్దరిని ఎవరు గొప్ప అనే ప్రశ్నతో చూడటం కంటే వారి కాలంలో దేశానికి ఏమి అవసరం అనే ప్రశ్నతో చూడటం సరైనది. నెహ్రూ కాలంలో దేశానికి పునాదులు అవసరం, మోదీ కాలంలో వేగం అవసరం. నెహ్రూ కాలంలో దేశం మనం ఎవరం అనే ప్రశ్నకు సమాధానం వెతికింది. మోదీ కాలంలో దేశం ప్రపంచంలో మన స్థానం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. ఒకరు దేశ నిర్మాణానికి నాయకత్వం వహించారు, మరొకరు దేశ పరివర్తనకు నాయకత్వం వహించుతున్నారు. చరిత్రలో కొందరు నాయకులు దేశానికి పునాదులు వేస్తారు, మరికొందరు ఆ పునాదులపై కొత్త అంతస్తులు నిర్మిస్తారు. నెహ్రూ, మోదీ ఇద్దరు భారతదేశ ప్రయాణంలో అలాంటి కీలక నాయకులే. ఎవరి రాజకీయ అభిప్రాయం ఎలా ఉన్నా ఈ ఇద్దరి పేర్లు భారత చరిత్రలో ఒక అధ్యాయాలుగా నిలిచిపోతాయి. ఒకరు భారతదేశాన్ని నిర్మించారు, మరొకరు భారతదేశాన్ని వేగవంతం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది టోటల్గా ఈ యొక్క భారతదేశానికి నెహ్రూ అదేవిధంగా మోడీ చేసినటువంటి మంచి పనులు. నిజంగా ఇది వాళ్ళు చేసిన పనులు. ఎవరు గొప్ప అనే విషయాన్ని మీ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి.